కూడి చేరి వచ్చిన మీ అందరికీ ప్రభువైన దేవుని నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను చెప్పబోయే అంశం పస్కా గొర్రెపిల్ల. ఈ అంశం 12వ అధ్యాయం 1వ వచనం నుంచి 13వ వచనం వరకు నేను మీకు వివరించాలి. ఈ 12వ అధ్యాయం ఏ సందర్భంలో చెప్తున్నాడు దేవుడు అనేది నేను మీకు ముందుగా వివరించి తర్వాత వాక్యాన్ని వివరిస్తాను. దేవుడు ఇశ్రాయేలీయులైన తన ప్రజల్ని ఐగుప్తు దేశం నుండి పాలు తేనె ప్రపంచ దేశానికి చేర్చడానికి ముందు ఫరో ఐగుప్తు దేశం మీద చాలా తెగుళ్ళని పంపిస్తాడు. 10 తెగుళ్ళని పంపిస్తాడు. ఆ 10 తెగుళ్ళలో 9 తెగుళ్ళని పంపించిన తర్వాత 10వ తెగులు పంపించడానికి ముందు, అంటే 10వ తెగులు ద్వారా వాళ్ళని నాశనం చేయడానికి ముందు ఈ వాక్యాన్ని మోషే అహరోనుకి దేవుడు చెప్తూ ఉంటాడు. నిర్గమాకాండం 12వ అధ్యాయం 1వ వచనం చదువు. మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారికి ఇలాగ సెలవిచ్చెను. యెహోవా వారితో ఇలాగ సెలవిచ్చెను, నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది ఈ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్క గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకొనవలెను. ఆ గొర్రె పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలకపోయిన ఎడల వారి పొరుగువాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకొనవలెను. చాలండి. మోషే అహరోనులకి దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, ఈ నెలల్లో మీకు మొదటి నెల, ఇది ఈ సంవత్సరానికి మొదటి నెల, మొదటి తేదీ అని చెప్తున్నాడు. అంటే ఇంతకు ముందు వాళ్ళకి నెలలు లేవని కాదు, కానీ దేవుడు వాళ్ళని, అంటే ఈ రోజు రాత్రి ఇది చెప్తున్నాడు కదా, తెల్లారే వాళ్ళకి విడుదల దొరికింది. ఇశ్రాయేలీయులు అందరూ ఎక్కడికి వెళ్తారు? ఫరో యొక్క ఐగుప్తు దేశాన్ని దాటి సముద్రం దగ్గరికి వెళ్తారు. వాళ్ళకి విడుదల, రక్షణ అనేది దొరికింది. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే, నెలలలో మీకు ఇది మొదటి నెల, ఇది ఈ సంవత్సరం మొదటిది అని చెప్తున్నాడు. చెప్పి ఏమని చెప్తున్నాడంటే, ఒక్కొక్కడు ఇశ్రాయేలు సర్వ సమాజం మొత్తం ఒక్కొక్కడు ఒక గొర్రె పిల్లని కానీ మేక పిల్లని కానీ ఒక్కొక్కడు తీసుకొని, నిర్దోషమైన దాన్ని తీసుకొని యెహోవాకు పస్కా బలిగా అర్పించి దానిని తినండి. తినటానికి ఒక కుటుంబం అనేది చాలకపోతే ఇంకా 2-3 కుటుంబాలు కలిసి తినవచ్చు. అంటే వాళ్ళ భోజన పరిమితిని బట్టి ఒక కుటుంబం అనేది చాలకపోతే తన పక్క వాళ్ళు కూడా తనతో పాటు కలిసి తినవచ్చు అని చెప్తున్నాడు. ఇందాక చెప్పాను కదా, ఈ నెలలో ఇది మీకు మొదటి నెల అని. ఆ నెలకున్న పేరు ఏంటంటే బైబిల్లో అబీబు అని పిలుస్తారు. ఆ నెలని అబీబు అని పిలుస్తారు, మీసాను అని పిలుస్తారు. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాట ఉంటుంది. చదవద్దులే కానీ ఎస్తేరు 3:7లో ఈ మాసం యొక్క పేరు ఉంటుందండి. నిర్గమాకాండం 23వ అధ్యాయం 15వ వచనం. పులియని రొట్టెల పండుగ ఆచరింపవలెను. నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చితివి కనుక ఆ నెలలో నియామక కాలమందు 7 దినములు పులియని రొట్టెలను తినవలెను. 7 దినములు పులియని రొట్టెలను తినవలెను. చాలండి. పులియని రొట్టెల పండుగని ఆచరించాలి. నీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో, ఏ నెలలో అంటే అబీబు నెలలో నియామక కాలమందు నీవు దీన్ని ఆచరించాలి. 7 దినాలు నీవు దీన్ని ఆచరించాలి అని చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక
1 కొరింథీ 5వ అధ్యాయం 7వ వచనం.